ఓకే. సో మరి ఈ ప్రోగ్రామ్ అదే ఆప్షనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కదా, ఈ ప్రోగ్రామ్ వల్ల ఎలాంటి జాబ్స్ పొందే అవకాశం ఉంటుంది? అయితే ఎప్పుడు కూడా ఓపీటీ అన్నది మీరు మీ యొక్క రెస్పెక్టివ్ ఫీల్డ్నే మీరు జాబ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు జర్నలిజంలో డిగ్రీ, టీవీ జర్నలిజం డిగ్రీ చేసిండ్రు, మీరు ఎక్కడైనా ఇంటర్న్షిప్ ఎక్కడ చేయొచ్చు? మీరు మెక్డానల్డ్స్లో పోయి బర్గర్ ఫ్లిప్ చేయొచ్చా? చేయరాదు, చేయకూడదు. ఎక్కడ చేయొచ్చు అంటే మీరు ఇంటర్న్షిప్స్ ఎక్కడ చేయాలంటే ఏ టీవీ స్టేషన్లో, ఏ యూట్యూబ్ స్టేషన్లో, ఏ అటువంటి స్టేషన్లో పోయి అక్కడ మీరు ఇంటర్న్షిప్ చేయాలి. మన వాళ్ళు చాలా మంది కంప్యూటర్ సైన్స్ డిగ్రీ మీద పోతారు కాబట్టి వాళ్ళు ఇంటర్న్షిప్స్ కానీ జాబ్స్ కానీ కంప్యూటర్ సైన్స్లోనే చేయాలి. ఎందుకంటే ఇంతకుముందు ద పర్పస్ ఆఫ్ ఓపీటీ ఏంది? డిగ్రీని ఎన్హాన్స్ చేయడానికి. కాబట్టి మీరు డిగ్రీ కంప్యూటర్ సైన్స్లో చేసారు కాబట్టి మీ ఒక ఓపీటీ అన్నది ఆ ఫీల్డ్ని రెస్పెక్టివ్ ఫీల్డ్ని చేయాలన్నట్టు. ఓకే. ఓపీటీ మరి ఇంత మంచిగా అందరికీ యూజ్ అవుతుంది అని అన్నప్పుడు మరి అలాంటి బిల్ ఎందుకు పాస్ చేశారు? అంటే ఇంకా క్యాన్సిల్ చేస్తాం అనేటట్టు ఎందుకు బిల్ పాస్ చేశారు? ఇప్పుడు బిల్ పాస్ కాలేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిల్ ఇంట్రడ్యూస్ అయింది. ఓకే. ఇంకోటి ఇప్పుడు ఈ గవర్నమెంట్ అన్నది యాంటీ ఇమిగ్రెంట్ ఎజెండా తోటి గెలిచిండ్రు. ఇంకోటి ఏంటంటే వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ ప్రకారం అది తప్పది. నేను కూడా వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ ఏంటంటే ఈ ఓపీటీ వాళ్ళకి జాబ్ ఇవ్వకపోతే మా లోకల్ అమెరికన్స్కు జాబ్ వస్తుంది అన్న థింకింగ్ ప్రాసెస్ మీద ఈ పర్టికులర్ గవర్నమెంట్ రన్ అవుతుందండి. కాబట్టి అందుకోసం ఈ ఓపీటీ ఇంట్రడ్యూస్ చేసిన నేను అనుకుంటున్నా. ఓకే. ఇంకొక డౌట్, ఇదేంటంటే ఈ బిల్ HR 2315 అనేది April 1న ఇంట్రడ్యూస్ అయింది కదా, మరి దీనివల్ల ఎలాంటి ఇమిగ్రేషన్ పాలసీస్లో చేంజెస్ ఉంటాయి? ఓన్లీ ఆ బిల్లు ఇంత మట్టుకు టెక్స్ట్ మాకు పంపని. ఇప్పుడు April 1st ఇంట్రడ్యూస్ అయింది కదండి, మనం ఈరోజు April 2 కదా. సో ఇప్పటి మటుకు ఆ బిల్లు టెక్స్ట్ మాకు పెట్టలే. ఆ బిల్లు ఇంట్రడక్షన్నే వన్ సెంటెన్స్ ఏం పెట్టిందంటే దీని ద్వారా మేము ఓపీటీ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అన్నది తీసేస్తామని చెప్పేసి. అసలు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ పూర్తిగా తీసేస్తే ఇండియన్స్ సగం కాదు, ఇంచుమించు 99% మంది దాని మీదే బేస్ అయ్యి పాపం వర్క్ చేసుకొని అన్ని దాని మీదే కదా బేస్ అయి ఉంటారు. అలాంటి తీసేస్తే చాలా నష్టం జరుగుతుందండి. యుఎస్ కూడా బాగా నష్టం జరుగుతుంది, కాలేజెస్ యూనివర్సిటీస్ కూడా బాగా నష్టం జరుగుతుంది. మన ఇండియన్ పర్టికులర్గా మీరు ఇంతకుముందు చెప్పినట్టు 98% ఆఫ్ ద పీపుల్ H1B ట్రాన్సిట్ అయిన వాళ్ళందరూ కూడా ఓపీటీ వాడిన వాళ్ళే. సో ఇప్పుడు ఒకవేళ కనుక ఈ బిల్లు పాస్ అయితే మాత్రం వీళ్ళందరికి మాత్రం ఖచ్చితంగా మన పోయే జనరేషన్ మాత్రం ఖచ్చితంగా నష్టమయ్యే ఛాన్స్ ఉంటుందండి. ఓకే. మరి దీనికి యాంటీ ఇమిగ్రేషన్ ఇంప్లికెంట్స్ ఏమైనా ఉంటాయా? యాంటీ ఇమిగ్రెంట్ గవర్నమెంటే యాంటీ ఇమిగ్రెంట్ అండి మా దగ్గర ఇప్పుడు ఉన్నది. వాళ్ళ మీ బేసిక్ ప్రిన్సిపల్సే యాంటీ ఇమిగ్రేషన్ పాలసీ ఉంది. ఓకే. మరి ఈ బిల్ పాస్ కావడానికి ఎంతవరకు ఛాన్స్ ఉందంటారు? అంటే మా దగ్గర బిల్ ఇంట్రడక్షన్ అన్నది ఎవరైనా చేసుకోవచ్చు అండి అక్కడ. అయితే ఫ్లోర్ మీదకి రావడానికి అంత ఈజీ కాదు, దానికి చాలా సపోర్ట్ కావాలి. అయితే ఈ బిల్ అన్నది వీళ్ళు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అంటారు. అంటే మీ దగ్గర లోక్సభ ఉంటుంది కదా, దాన్ని మేము హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అంటారు అన్నట్టు. లోక్సభలో ఇంట్రడ్యూస్ అయింది, రాజ్యసభలో ఇంట్రడ్యూస్, మా రాజ్యసభను సెనెట్ అంటాం, సెనెట్లో ఇంట్రడ్యూస్ కాలే, లోక్సభలో ఇంట్రడ్యూస్ అయింది. మేలో అక్కడ కూడా అవుతుంది అని అంటున్నారు. అట్లేం లేదండి, ఇప్పుడు మాకు ఏమేమి ఇన్ఫర్మేషన్ లేదు, అక్కడ కూడా ఇంట్రడ్యూస్ అయితే ఇన్ఫర్మేషన్ లేదు. టిపికల్గా అంటే నార్మల్గా ఇమిగ్రేషన్ బిల్స్ అన్నది ఎక్కడ ఇంట్రడ్యూస్ కావాలంటే మా దగ్గర సెనెట్ అంటే రాజ్యసభలో ఇంట్రడ్యూస్ కావాలన్నట్టు, అది ట్రెడిషన్ అక్కడ. ఏదైతే ఫైనాన్స్ బిల్ ఉందో, ఏదైతే డబ్బులతో కూడిన బిల్ ఉందో అది హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ అంటే లోక్సభలో ఇంట్రడ్యూస్ కావాలన్నట్టు. ఇది ఇమిగ్రేషన్ బిల్ కాబట్టి టిపికల్గా ఇది సెనెట్లో ఇంట్రడ్యూస్ కావాలి, హౌస్లో ఇంట్రడ్యూస్ కాకూడదు. అట్లా ఖచ్చితంగా కాన్స్టిట్యూషనల్ రూల్ ఏం లేదు, అదొక ట్రెడిషన్ ప్రకారం పోతుంది. సో ఇది రాంగ్గా ఇంట్రడ్యూస్ అయింది. అయితే దీనికి ఈ బిల్లు పాస్ కావాలంటే మాత్రం 60 సెనెట్ ఓట్స్ కావాలండి, 60%. అంటే మా దగ్గర హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ హౌస్లో అంటే లోక్సభలో ఇది పాస్ అయ్యే ఛాన్స్ బాగానే కనబడుతుంది. చాలా బిల్స్ లోక్సభలో పాస్ అయితే రాజ్యసభలో ట్రాక్న తీసి పక్కన పడేసేవాడు, చూడడం కూడా చూడవాడు. అయితే ఇది లోక్సభలో అంటే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్లో పాస్ అయినా కూడా సెనెట్లో పాస్ అయిద్దని నేను అనుకుంటలేనండి. సెనెట్లో పాస్ అయినా కూడా మరి ట్రంప్ సైన్ పెడతాడా అన్నది కూడా తెలియదు. ఎందుకంటే ట్రంప్లో కూడా 2 పార్టీలు ఉన్నాయి, ఒకటేమో ఓపీటీ వద్దన్న పార్టీ ఉంది, ఓపీటీ కావాలనుకున్న పార్టీ ఉంది. పర్టికులర్లీ ఇలాన్ మాస్క్ అటువంటి వాడు ఇతను సపోర్ట్ చేయడు.
ఎందుకంటే ఇలాన్ మాస్క్ అతను అటువంటి వాడు ఈ ఓపీటీ నుంచి బెనిఫిట్ అయినట్టు క్యాండిడేట్ ఆయన. ఒకప్పుడు గ్రాడ్యుయేట్ అయ్యి అక్కడి నుంచి ఓపీటీ తీసుకొని తర్వాత అతను H1B పోయి ఆయన క్యాండిడేట్ అతను దీన్ని సపోర్ట్ చేయడు. సో ఇది మరి ట్రంప్ సైన్ చేస్తారు. ఇప్పుడైతే నా ఉద్దేశం ప్రకారం ఈ బిల్లు పాస్ కావడానికి, ఈ బిల్లు లా కావడానికి లెస్ దెన్ 10% ఛాన్స్ ఉన్నాయండి. అంటే 10% కన్నా తక్కువ శాతం ఛాన్స్ ఉంది ఈ బిల్ పాస్ కావడానికి. ఓకే, మరి ఈ బిల్ పాస్ అవుతుందో అవ్వదో మనకైతే ఇప్పుడు కన్ఫర్మేషన్ లేదు. మరి మన ఇండియన్ స్టూడెంట్స్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అమెరికాకు వెళ్ళమంటారా వద్దంటారా? ఇప్పుడు కూడా అమెరికాకు వెళ్ళమంటండి. ఒకటి ఏంటంటే ఈ బిల్ పాస్ కావడానికి 10% ఛాన్సే ఉంది, అంతకన్నా తక్కువ ఛాన్స్ ఉంది, అంతకన్నా ఎక్కువ ఛాన్స్ లేదు. అమెరికా పెద్ద ఎకానమీ అండి. ఇప్పుడు ప్రపంచంలో మేము ఒక 25% GDP ఉన్న ఎకానమీ మాది, చాలా పెద్ద ఎకానమీ. ఇవన్నీ చిన్న చిన్న ఇప్పుడు మొత్తం ఇండియన్ ఎకానమీ కలిపితే మా ఒక రాష్ట్రం కాలిఫోర్నియా రాష్ట్రంతో ఉన్న GDPతో సమానం ఇది. అక్కడ మా ఉన్న పాపులేషన్ మీకన్నా 1/5 పాపులేషన్ ఉంది మా దగ్గర. సో డెఫినెట్లీ ఇంకోటి ఏంటంటే మీకు అయ్యే ఇన్నోవేషన్స్ అన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ పెద్ద కంపెనీస్ ఏమొచ్చినాయండి మీకు? టెక్నాలజీ కంపెనీస్ ఒక పేరు చెప్పండి. నేను చెప్తేనండి, ఫేస్బుక్ ఉన్నది, గూగుల్ ఉన్నది, యాపిల్ ఉన్నది, ఎన్విడియా ఉన్నది, మైక్రోసాఫ్ట్ ఉన్నది. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? అమెరికాలో ఉన్నాయి. అటువంటి కంపెనీస్ ఒక్కటి చూపండి ఇక్కడ నుంచి. అటువంటి కంపెనీస్ ఏవి కూడా డిస్కవర్ కావట్లేవు ఇప్పుడు. సరే ముందు అయితే అది మనకు తెలియదు కానీ. సో ఒక్కటి అక్కడ ఇంజనీర్లు ఒక్కటే కాదండి, లీగల్ సిస్టమ్, పొలిటికల్ సిస్టమ్, ఎన్విరాన్మెంట్ అక్కడ బాగుంటుందండి. ఇప్పుడు అంటారు మనోళ్ళు కూడా మస్తు స్మార్ట్, మనోళ్ళు కూడా గూగుల్ CEOs అయినరు, మైక్రోసాఫ్ట్ CEOs అంటే గూగుల్ CEOs మైక్రోసాఫ్ట్ మనోళ్ళు అయినరు, తెలుగు వాళ్ళే అంటారు, తమిళ వాళ్ళే అంటారు. కానీ ఆ గూగుల్ CEO కావడానికి అక్కడ పోయిండు అతను, అమెరికా పోయి గూగుల్ CEO అయ్యిండు. వాళ్ళిద్దరు కూడా అమెరికా పోయి మాస్టర్స్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ ఇద్దరు కూడా, సుందర్ పిచ్చయ్య తర్వాత మన సత్యనాథ్, వీళ్ళందరూ కూడా అక్కడ పోయి చేసిన వాళ్ళే. సో డెఫినెట్లీ నేనైతే ఇప్పటికి కూడా ఈ బిల్లు పాస్ కాదని నేను ఖచ్చితంగా నమ్ముతున్నా. నేను ఇప్పటికి కూడా పిల్లల్ని మాస్టర్ స్టూడెంట్స్కు US రమ్మనే కోరతా. అక్కడ ఆపర్చునిటీస్ కొద్దిగా ఇదివరకు ఉన్నంత ఈజీగా లేవు, కష్టపడాలి, కష్టపడే వాళ్ళకే బెనిఫిట్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఇండియాలో వీడు దేని వెనక రారోట్రా అవి తీసుకుపోయి అమెరికాలో పడేద్దామంటే మాత్రం డోంట్ డూ దట్. అటువంటివన్నీ మా దగ్గర వద్దు, మీ దగ్గరనే ఉంచుకోండి. టాలెంట్ ఉండి కష్టపడి తలుచుకునే అతన్ని మా దగ్గర పంపించండి. అక్కడున్న ఆపర్చునిటీస్ లేకున్నా కూడా వెనక్కి వచ్చినా కూడా అతను డైమండ్ అయ్యి వస్తారు మీ దగ్గర, కానీ నా ఉద్దేశం. ఓకే, ఒకవేళ మన టైం బాగోక ఈ బిల్ పాస్ అయిందే అనుకోండి, అంటే ఇంకా OTP ఇవ్వము మాస్టర్స్ తర్వాత అని చెప్పేసారే అనుకోండి, అప్పుడు కూడా మీరు మన ఇండియన్ స్టూడెంట్స్ సజెస్ట్ చేస్తారా అమెరికా వెళ్ళమని? అంటే ఇప్పుడు OPT క్యాన్సిల్ అయితే సజెస్ట్ చేస్తారా చేయరా అన్నది అప్పుడు ఆల్టర్నేటివ్స్ ఎట్లా ఉంటాయని చూసుకోవాలండి. ఎందుకంటే OPT క్యాన్సిల్ అయితే మరి వేరేమన్నా ప్రొవిజన్స్ పెడతారా, వేరే ఎటువంటి ఏమైనా ప్రొవిజన్స్ పెడతారా, లేదా అంటే అందరు తీసుకుపోయి ఉట్టిగానే అక్కడ డిగ్రీ చేసి డిగ్రీ కాగానే వెనకకి వెళ్ళిపోమంటారా అన్నది చూడాలి. అది దానికి ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉంటేనేమో పర్వాలేదు. మొత్తమే ఆల్టర్నేటివ్స్ లేవనుకోండి, అప్పుడు నేను చెప్పిన డైలాగులు అన్నీ ఎవాల్యుయేట్ చేసి మళ్ళీ మీ కెరీర్ గైడ్కి వచ్చి ఎటన్నది నేను అప్పుడు చెప్తా అండి. ఇప్పుడు చెప్పడం కష్టం. నేను ఆల్టర్నేటివ్ ఒకవేళ ఈ బిల్లు పాస్ అయినా కూడా వేరే ఆల్టర్నేటివ్స్ క్రియేట్ అవుతాయని నేను తప్పకుండా అనుకుంటున్నా. ఒకవేళ కాలేదనుకోండి మీ క్యారియర్ గైడ్కి వచ్చి అప్పుడు నేను చెప్తా ఏందని. రాహుల్ గారు, మరి లీగల్గా ఏమైనా స్టెప్స్ తీసుకోవచ్చా? ఇది పార్లమెంట్ నుంచి పాస్ అయితే మాత్రం లీగల్గా ఎటువంటి స్టెప్స్ తీసుకోరాదండి. ఎందుకంటే ఒకవేళ కనుక గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా కానీ రెగ్యులేషన్ ద్వారా కానీ కనుక పాస్ చేసి ఉంటే దీని మీద లీగల్ స్టెప్ తీసుకోవచ్చు. ఎందుకంటే OPT అన్నది ఇదివరకు పార్లమెంట్ పాస్ చేసింది మా దగ్గర. అంటే మేము పార్లమెంట్ అక్కడ కాంగ్రెస్ అంటాం అన్నట్టు, కాంగ్రెస్ పాస్ చేసింది. కాబట్టి ఒకవేళ కనుక ఈ బిల్లు పాస్ అయితే మాత్రం లీగల్గా ఏం ఆప్షన్ ఉండదండి. కానీ ఖచ్చితంగా ఈ బిల్లు నేను పాస్ కాదే అనుకుంటున్నా. లెస్ దెన్ 10% ప్రాబబిలిటీస్ ఉన్నాయండి ఇప్పుడైతే. ఓకే, మరి ఈ విషయం మీద మన వ్యూవర్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇప్పుడు దీని గురించి మీరు భయభ్రాంతులు కాకండి. ఇది ఇప్పుడే న్యూస్ వచ్చింది April 1. మీకు చాలా న్యూస్ ఛానల్స్ వచ్చి ఇక OPT పోతాంది గీతాంది అని చెప్పేస్తారు వాళ్ళు, నాకు తెలుసు. అట్లా భయభ్రాంతులు కాకండి. ఈ ఛాన్స్ లెస్ దెన్ 10% ఛాన్స్ ఉంది. ఇప్పుడు కూడా మీరు పిల్లలు ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళు ఏదైతే ట్రెజెక్టరీ, ఏదైతే ప్లానింగ్ ఇంతకుముందు ప్లానింగ్ ఉన్నదో ఆ ప్లానింగ్ని కంటిన్యూ కాండి.
మీరు దాన్ని వేరియేషన్ చేసుకొని ఓ ఇది వస్తలేదు నేను ఇండియాకి వచ్చేస్తా అన్న ఉద్దేశం పెట్టుకోకండి. ఇంకోటి ఎవరైనా యుఎస్ పోదలుచుకున్న ప్లాన్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఒక్క బిల్ ఇంట్రడక్షన్ తోటి మీరు ఇమ్మీడియట్గా మీరు వద్దు ఇక పోనక్కర్లేదు అక్కడ ఓపీటీ ఇస్తలేరు అన్న ఉద్దేశం మానుకోండి. ఎందుకంటే ఈ బిల్లు పాస్ అయ్యే పాసిబిలిటీస్ ఎన్ని, వాళ్ళ ఇక్కడ రిపబ్లికన్ ప్రభుత్వం ఉన్నా కూడా, రిపబ్లికన్ లోక్సభ ఉన్నా, రిపబ్లికన్ రాజ్యసభ అంటే రిపబ్లికన్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, రిపబ్లికన్ సెనెట్ ఉన్నా కూడా ఈ బిల్లు పాస్ కావాలంటే చాలా కష్టం అండి. దాని చాలా పాలిటిక్స్ ఉంటాయి అక్కడ, అంత ఈజీగా పాస్ కావు. అక్కడ యుఎస్లో బిల్ ఇంట్రడక్షన్ అనేది చాలా ఈజీ, ఇంట్రడ్యూస్ అయిన తర్వాత అది ఫ్లోర్ రావడం అనేది చాలా కష్టం. ఫ్లోర్కి వచ్చినా కూడా లోక్సభ అంటే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్లో పాస్ అయింది, ఇది నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్. కానీ అది మళ్ళీ రాజ్యసభ అంటే సెనెట్ పోయి పాస్ కావాలని చాలా కష్టం అండి, పాస్ కాదు. కాబట్టి మీరు ఏదైతే ప్లాన్లో ఇంతకుముందు ఉన్నారో అదే ప్లాన్లో ఉండండి, ఏం చేంజ్ చేసుకోకండి ఇప్పుడు. ఓకే.